రేయ్ కల్కి దేవరా ఓజీ వీటన్నిటి బ్యానర్లో నా ఫోటో పక్కా ఉండాలి రోయ్. ఇంటర్వ్యూకి పంపించే ఏమైందిరా? ఏమవుద్దిరా రిజెక్ట్ చేశారు. మరి చేయడా? సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే? అవి సింపుల్ క్వశ్చన్లు ఏంట్రా, చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారు. ఏంట్రా టఫ్ క్వశ్చన్లు? వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐ, వాట్ ఈస్ C++? ఇవి టఫ్ క్వశ్చన్లు ఆరా? రేయ్ అవేలా గుర్తుంటారా, అప్పుడెప్పుడో చదువుకున్నావు కదా. అవునా? శంకర్ దాదా MBBS ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2004. పోకిరి 2006. బాహుబలి కలెక్షన్స్ ఎంతరా? 1700 కోట్లు. ఇవి మాత్రం గుర్తుంటాయిరా నీకు, కానీ చదువుకున్నది గుర్తుండదు. నువ్వు ఇంకా జన్మలో బాగుపడవరా. ఎల్రా ఎల్లు, ఫస్ట్ డే నీకు టికెట్లు కావాలంటే నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. ఓ చెప్తున్నాడు. రే సాయి, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు డోర్ ఓపెన్ చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడలేదు సోదరి, వింటున్నా. ఇదిగో నువ్వు విను. ఇంకోసారి నాకు ఈ మ్యూజిక్ వినిపించింది అనుకో, నీ షర్టు మీద బురద చల్లుతా. బురద చి. రేయ్ ఆ మ్యూజిక్ అయిన ప్రతిసారి నేను పోగొట్టుకున్న 50,000 గుర్తొస్తున్నాయిరా. రూపాయి తక్కువ. చా, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్దామంటే ఆ మ్యూజిక్ ప్లే చేసి మూడంతా స్పాయిల్ చేసావు కదరా. సోటారి గుడ్ న్యూసా? ఎవరా అమ్మాయి? అరే గుడ్ న్యూస్ అంటే అమ్మాయి నారేగా? అరే కోపడు సోటారి, ఏదో వ్యాలంటైన్స్ వీక్ కదా, నీకు కూడా ఏదో అమ్మాయి దొరికిందని అనుకున్నా అంతే. నాకు అదొకటే తక్కువ. అవును, ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్? వాడికి 30,000 ఇన్సెంటివ్ పడింది. 30,000? అయితే ముందు చెప్పరే, ఆర్డర్ పెట్టిద్దాం. చెప్పండి, చికెన్ బిర్యానీ సింగిల్ మసాలానా డబల్ మసాలానా? ఆ మసాలా కాదు, ఇక్కడ మ్యాగీ ఉంది, దాని మసాలా ఏది? ఇప్పుడు మ్యాగీ ఎందుకు? ఇప్పుడు మనకి డిన్నర్ అదే కాబట్టి. సోటారి, మనకి 111 ఉన్నప్పుడు కూడా మ్యాగీ ఇవ్వండి, 30,000 ఉన్నప్పుడు కూడా మ్యాగీ వండుతావా? ఊరికే వచ్చిందని తేరాగా వాడకూడదురా. ఇప్పుడు కూడా మనకు 111 రూపాయలు ఉన్నట్టే సేవ్ చేయాలి. ఓకే, వెళ్ళి మసాలా వెతికిపెట్టు, నేను బయటికి వెళ్ళి వస్తా. ఈ సోటారి గాని మార్చేది ఎవరో. నేను పనుకుంటా. అన్నా ఒక 10 రూపీస్ సోప్ ఇవ్వరా? 500 ఇచ్చి 10 రూపీస్ సోపా? 10 రూపీస్ సోప్. ఇదిగో ఇవ్వండి 490. ఏ 490? నేను 500 ఇచ్చాను కదండి, ఈ 10 పోతే ఆ 490 ఇవ్వండి. ఎప్పుడు ఇచ్చారండి? రాగానే ఇక్కడ పెట్టాను కదండి 500 నోటు. 500 పెట్టావా? తీసి పెట్టేశానా? ఎక్కడ కనపట్లేదే. నేను తీసుకోలేదండి. నేను వచ్చి ఇక్కడ 500 పెట్టాను, మీరు అది తీసుకొని కౌంటర్లో వేసుకొని సోప్ తేవడానికి వెళ్ళారు. చూసుకోండి, కౌంటర్లో ఉంటుంది. కౌంటర్ అండి అది, చాలా 500 ఉంటాయి. నేనైతే ఇచ్చాను భయ్యా. అవునా? ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ తీస్తున్నారు? సీసీ కెమెరాలో చూద్దాం. సీసీటీవీ ఉందా ఇక్కడ? ఒడి అమ్మ పొక్కిపోయాం. అరే పాకెట్లోకి వచ్చేసాయండి, చూసుకోలేదు. రేయ్, సోప్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి దుబ్బేరా. ఇంకొకసారి ఈ ఏరియాలో గానీ ఈ షాప్ దగ్గరికి వచ్చావనుకో, రేయ్. సరేరా, జాగ్రత్త. డ్రాప్ చేశారా? వెళ్ళండి. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే నాన్న. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బాబు. సేమ్ టు అండి. ఎవర్రా వీళ్ళు? మా పేరెంట్స్. ఓ నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్తే బాబు. నమస్కారం అమ్మా. సరే, ఈవినింగ్ పార్టీ ఉంది, అందరూ వచ్చేసేయండి. ఫ్రెండ్స్ వస్తున్నారు. సరే. మీ ఫ్రెండ్స్ పార్టీకి వస్తే మేము చేంజ్ చేయాలి. వచ్చేది నా ఫ్రెండ్స్ కాదురా, మీ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్సా? అదే మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అందరినీ పిలిచేసా. పిలిచారా? పిలుస్తారు. సరే, డేట్కి వెళ్ళండి. అందరు వచ్చేసేయండి. ఓకే బాయ్ మా. ఓకే బాయ్. బాయ్. రే శోభన్, మీ పేరెంట్స్ ది. నువ్వు అనుకునేది కరెక్టే, లవ్ మ్యారేజే. ఓ అదా విషయం. నువ్వెంత లక్కీరా. లక్కా తొక్క. ఎందుకురా, మీ పేరెంట్స్ ఫ్రెండ్లీగా, క్యూట్గా, ఇరిటేటింగ్ గా, ఎంబారసింగ్ గా కూడా ఉంటారు మా వాళ్ళు. ఇరిటేటింగా? హౌ? ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ ఫోటో. రెడీ మేడం? రెడీ సార్, కొంచెం దగ్గర కూర్చోండి. మేడం అంతే, అది మేడం. సార్ మీరు చేయండి. ఎస్ సార్, నవ్వండి సార్ మీరు కొంచెం. అది ఇద్దరు చేతులతో హార్ట్ షేప్ పెట్టండి. ఎస్. రే రారా. తెచ్చి నేను రాను. రారా, ఫ్యామిలీ ఫోటో దిగుదాం. రా నాన్న. కూర్చో. వెరీ గుడ్. కటింగ్ చేయించుకోమన్నాను కదరా. ఇది కొత్త హెయిర్ స్టైల్ అమ్మా. ఇప్పుడు ఆ హార్ట్ షేప్ బాబు 2 చెవుల మధ్యలో పెట్టండి. సూపర్. హారర్ సినిమాలు చూసి నవ్వడం కాదు, నిజంగా చూసినా ధైర్యంగా ఉండాలి. ఇంత పిరుకోడువేంట్రా? జైత్రియా? నువ్వేంటి ఇక్కడ? చనిపోయావు కదా. అయ్యో, నేను చనిపోయాను కదా, మరి నేనేంటి ఇక్కడ? డూడ్ చిల్, చచ్చి దయ్యమయ్యానంతే. దయ్యం అవడం ఏంటి? శోభన్, ఎవరితో మాట్లాడుతున్నావు? జైత్రితో. జైత్రి ఉంది కదా ఇక్కడ, కనబడట్లేదా? ఇక్కడే ఉందంతా కనిపిస్తుంది.
చేస్తున్నానా? శోభన్ వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? అయినా ఎలా అడుగుతారా వాడిని? అన్ని హారర్ సినిమాలు చూస్తావు, వాడికి నేను కనిపిను, ఓన్లీ నీకే కనిపిస్తాను. ఎందుకు ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. నీకు కనపట్లేదా? సో దయ్యాలు నిజంగా ఉంటాయి అన్నమాట. హ్మ్. అంటే నువ్వు బతుకున్నప్పుడు కూడా దయ్యం, అది వేరే అనుకో. యాక్చువల్గా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీద, అడిగేనా? క్వశ్చన్స్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది దయ్యంగా మనిషిగా ఉండడానికి తేడా? అదేం క్వశ్చన్? చెప్పు. అంటే బాడీ కొంచెం లైట్ గా ఉంది. అంటే నువ్వు బ్రతుకున్నప్పుడు బండదాని కదా, అలాగే ఉంటుంది. అబ్బా ఎందుకు కొడుతున్నావు నువ్వు? వీడేంటి ఒక్కడే మాట్లాడుకుంటుండు? చచ్చకు టార్చర్ పెడతావు నన్ను. ఇడొచ్చాడేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదే. ఎవరితో మాట్లాడుతున్నట్టున్నావు? ఎవరున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడట్లేదు. ఏయ్ నలిగిపోద్ది. నలిగిపోద్దా? వచ్చేయ్. సాయి, ఈ మంత్కి కావాల్సిన జనరల్ ఐటమ్స్ లిస్ట్ చేయరా, అసలే బడ్జెట్ టైట్ అయిపోయింది మంత్. ఇప్పుడు సబ్బులేని కావాలి. సబ్బులు అంటే సబ్బులు, మన కాపురం చేస్తున్నా ఒకటే సబ్బు. కరెక్ట్. షాంపూ బాటిల్ ఎంత ధర? మళ్ళీ బాటిల్ అంటావు, ఇంత సార్జెస్ ఉంటే ఎల్లో దండ తీసుకొద్దాం. సరే రే చూడరా ఖర్చు ఎంత అవుతుందో. సరిపోవట్లేదు అసలు. అసలు మన రెంట్ ఎంత ఇప్పుడు? ఓ 3000 చిల్లర రా. 7,000లో 3,000 అంతే రెంట్కే. అదే పైనుంచి మళ్ళీ ఇది. అరే ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకుందాం రూమ్లో. రే ఇప్పటికే మనం ఎలా పడుకుంటున్నాం తెలుసుగా. అదే అలా ఎలా చేస్తాడు? నో స్పేస్ అంట. పడతామా? డాబా మీదకి పద. పందిలా పడుకున్నారు ఒక్కొక్కరు. ఓ అది ఇప్పటికే పైన పడుకుంటున్నాం, ఇప్పటి నుంచి బయట పడుకోవాలి. మరి ఇప్పుడు ఎలా రా? మేనేజ్ చేయాలి అంతే. హే హాయ్ హాయ్. ఈడోడు అది సార్ చెప్పారు మీ ఫ్లాట్లో ఖాళీ ఉందని, అంటే ఉండాలనుకుంటున్నా షేరింగ్. అబ్బో మనకే దిక్కులేదంటే ఈడవడరా. అయ్యో మేము బ్రోకర్లం కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లం. మా దగ్గర ఎందుకుంటాయి ఫ్లాట్లు? ఓ, లేదా డాడీకి కాల్ చేసి అది నాకేనా? చెప్పాలే. ఐఫోన్ సార్ ఆ వైట్ కలర్ కార్ మీదనా? కార్ తీస్తా భయ్యా. కార్ భయ్య మీకు కార్ ఉందా? ఇది మీద అవునండి. ఈఎంఐలో తీసుకున్నారా? లేదు, సింగిల్ పేమెంట్. సింగిల్ పేమెంటా? ఇందాకేదో అడిగారు. అంటే ఫ్లాట్ ఫ్లాట్ ఉంది భయ్యా. ఉంది, ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ ఉంది, మీరు ఉండొచ్చు. ఉందా? ఎంతమంది ఉంటారు? ఒక 5-6. అంతే. ఓ అంతమంది ఉంటారా? 5-6 ఉండొచ్చు, కానీ మేము ఇద్దరే ఉంటున్నాం. ఓ ముగ్గురేనా? ఓకే, ఒకసారి చూడొచ్చా ఫ్లాట్? ఇప్పుడా? ఇప్పుడు అది అంత లాంగ్ బైక్ లో పెట్రోల్ అసలే. ఏ నా దగ్గర కార్ ఉంది కదా, కార్లో వెళ్దాం. ఓ కార్ ఉందా? అయితే కార్లో వెళ్దాం. ఇక్కడే కదా ఉండాల్సిందే, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊహించుకున్నానంటావా? మరీ ఇంత కరువులో ఉన్నానేంటి? ఇక్కడుందా? అంకుల్ మూ అంకుల్ ఏంట్రా? మూ అంకుల్. ఎవడ్రా అంకుల్ నీకు? మీరే కదా అంకుల్. రే అన్నయ్య అనరా? నేను అన్ను అనబే అన్నాను బే. ఏంటవరు? అక్క 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 కొడుతున్నాడు అక్క అక్క. అయ్యా ఏంటి ఏమైంది? అంకుల్ అన్నం లేదని కొడుతున్నాడు. రే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరు పడితే వాళ్ళ అంకుల్ అని పిలవద్దని? అన్నయ్యాను. మరి అంకుల్లో అన్నాడు. సారీ అండి. మళ్ళీ అంకుల్ అంటావు. అన్నయ్యాను. సరే అక్క, సారీ అన్నయ్య. రే నువ్వు అన్నయ్య అనకరా. ఇందాక అనమన్నా. అప్పుడు నీకు అక్క ఉందని తెలియదు కదా. ఏం లేదండి. నూరా రే బామ్మర్దిగా. ఛా ఏంటి? ఈడేంటి నా సైడ్ వస్తున్నాడు? ఎవరు నువ్వు? ఎవరింటికి వచ్చావు? ఆ ఇంటికి వచ్చా. మా ఇంటికే? అది మీ ఇలా మరి ఉని డాడీ అయి ఉంటాడు. ఛా ఎవరు నువ్వు? డెలివరీ బాయ్ సార్. డెలివరీ అయ్యేది
అది డెలివరీ ఇదే అది కాదు సార్, మరేది అది మర్చిపోయాను సార్. వెళ్ళి తీసుకుంటారా? వెళ్ళు. సరే సార్. చూస్తావేంటి? వెళ్ళు.